ఈరోజు కంటక వాక్యం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. ఒకడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంటే వాడు పాపము చేయుటకు భయపడి తన పరిశుద్ధతను కాపాడుకొనుటకు ప్రయాసపడతాడు. మనం మన పితరుడైన యోసేపు జీవితాన్ని చూసినట్లయితే అతడు దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ఫరో భార్య అతన్ని పాపముకై ప్రేరేపించగా అతడు ఆమె నుండి పారిపోయి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అందుకే యోసేపు ఐగుప్తు మీద గొప్ప అధికారిగా నియమింపబడ్డాడు. యోసేపు వలె మనం కూడా పాపము నుండి పారిపోయి మన పరిశుద్ధతను కాపాడుకుని వారమై ఉండాలి. దావీదు భక్తుడు ఈ విధముగా అంటున్నాడు: యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక. వారు గర్వమును అసహ్యమును అగపరుచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు. ఆయన స్తుతి నొందునుగాక అని. ప్రియులారా, దేవుని భయం మనలో లేకుంటే మనం మన ఇష్టానుసారముగా పాపము చేయుటకు పరిగెత్తి దేవుని ఆశీర్వాదాలను కోల్పోతాము. అదే దేవుని భయం మనలో ఉన్నట్లయితే మనకున్న పరిశుద్ధతను కాపాడుకొని మన పితరుల వలె దేవుని ఆశీర్వాదాలకు వారసులమవుతాము. అందుకే మన స్వచిత్తం కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. ఈ వాక్యము మన జీవితంలో మనం మేలులను పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి పాపము చేయకుండా ఉండాలని మనకు తెలియజేస్తుంది. గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ పాపము నుండి పారిపోయి పరిశుద్ధులముగా జీవిద్దాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమెన్.